పొరిఫెరెన్స్ లో నర్వ్ సెల్స్ అనేవి absent ఆ నర్వ్ సెల్స్ అనేవి కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఏ గ్రూప్ నిడేరియా. అండ్ పాలిపాయిడ్ స్టేజెస్ ఫామ్ చేస్తున్నాయా మెడ్యూసైడ్ ఫార్మా అంటే పాలిపాయిడ్ స్టేజెస్ అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద స్కెలిటన్. సో పాలిప్ నుంచి ఏమొస్తుందండి మెడ్యూసా వస్తుంది అన్న. మరి మెడ్యూసా నుంచి ఏమొస్తుంది పాలిప్ వస్తుంది. సో పాలిప్ నుంచి మెడ్యూసా రావాలంటే ఏ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేది మనకి లైక్ ఎక్స్పాండ్ అయ్యి ఉంది. ఓకే జస్ట్ లైక్ అ ఫ్యాన్, హ్యాండ్ ఫ్యాన్. ఓకేనండి. సో దట్స్ వై ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ సీ ఫ్యాన్. Hi, hello, welcome to Vital Biology, and this is Padma, and today we'll study the phylum Cnidaria. So this phylum Cnidaria is also can be considered as Coelenterata. Okay, so first we'll study how this phylum got the names as a Cnidaria and as well as the Coelenterata. Okay, so Cnidaria meaning is actually organisms which are provided with a specialized cells called as cnidocytes. Okay, as they are provided with the specialized cells which are called as cnidocytes. So actually these cnidocytes help these organisms like to collect the food material, or suppose if it has to escape from the predators అంటే ఎనిమీస్ నుంచి అది తప్పించుకోవాలి అనుకునేటప్పుడు దాని ఫుడ్ కలెక్షన్కి కావచ్చు. సో అట్ దీస్ టైమ్స్ జనరల్లీ ఇట్ యూస్ దీస్ టైప్ ఆఫ్ ద సెల్స్. దోస్ ఆర్ ఆఫ్ cnidocytes. వీటిని జనరల్గా మనము స్టింగింగ్ సెల్స్ అని కూడా అంటారు. ఓకేనండి. సో దీస్ cnidocytes are also called as stinging cells. Why? Because these cnidocytes whenever they like attack its prey or otherwise its enemy, then it stings and it ejects some of a poisonous substance or a toxic material into the opposite animal. That is how it gets its food material or it easily can escape from its enemy. Okay, so that's why the phylum got the name as Cnidaria. So ఇక్కడ Coelenterata అంటే it's like a combination of two words. So one is coelom and another one is enteron cavity. ఓకేనండి. సో ఆల్రెడీ మనకు తెలుసు coelom అంటే బాడీ క్యావిటీ అని, enteron cavity అంటే ఇట్స్ లైక్ అ పార్ట్ ఆఫ్ ఇట్స్ డైజెస్టివ్ సిస్టమ్ కదండి. సో ఇక్కడ వన్ ఆఫ్ ద యానిమల్ వీ కెన్ సీ. సో దిస్ యానిమల్ ఈస్ ద సీ యానిమోన్ ఆర్ అదర్వైజ్ ద అడామ్సియా. సో ఈ ఆర్గానిజమ్స్లో ఇక్కడ వాటి యొక్క మౌత్ అనేది అరేంజ్ అయ్యి ఉంటుందండి. అండ్ యాజ్ హియర్ యూ కెన్ సీ దట్ దిస్ ఆర్గానిజం ఈజ్ యాక్చువల్లీ అటాచ్డ్ టు వన్ సర్ఫేస్. ఒక సర్ఫేస్కి అది అటాచ్ అయ్యి ఉంది. ఓకే, నా ఈ మౌత్ అనేది బాడీ లోపల ఒక చిన్న బ్లైండ్ శాక్ అంటే దీనికి ఒక సైడ్ మాత్రమే ఓపెనింగ్ ఉంది, అంటే లైక్ దిస్. ఓకేనండి. మౌత్ ఏదైతే ఉందో మౌత్ ఒక చిన్న పాకెట్ లేదా ఒక చిన్న శాక్ లైక్ స్ట్రక్చర్లోకి ఓపెన్ అయింది. సో దట్ ఈస్ ఇట్స్ లైక్ ఇట్స్ డైజెస్టివ్ సిస్టమ్ ఆర్ ఎంటిరాన్ క్యావిటీ. అలానే దాని బాడీలో ఉన్న క్యావిటీ కూడా అంతే. అంటే బాడీ క్యావిటీ సపరేట్గా అదేవిధంగా గట్ సపరేట్గా అనేది వీటిలో లేదు. ఓకేనండి. సో రెండు కలిసి ఒకే క్యావిటీని ఫామ్ చేస్తున్నాయి. ఓకే, సో లైక్ దిస్. సో ఈ క్యావిటీని జనరల్గా మనం ఏమని చెప్తాము అంటే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్యాస్ట్రోవాస్కులార్ క్యావిటీ. ఓకేనండి, గ్యాస్ట్రోవాస్కులార్ క్యావిటీస్. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే బాడీ క్యావిటీ అంటే జనరల్గా దాన్ని మనం సీలోమ్ అని అంటాం. అలానే గట్ లేదా దాన్ని ఎంటిరాన్ అంటున్నాం. సో రెండు కలిసి కంబైన్డ్లీ ఇట్ ఫార్మ్ వన్ ఆఫ్ ద క్యావిటీ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ గ్యాస్ట్రోవాస్కులార్ క్యావిటీ ఆర్ అదర్వైజ్ ఇట్ కెన్ బి ఆల్సో కాల్డ్ యాజ్ సీలెంటిరాన్ క్యావిటీ. ఓకేనండి, దాన్ని ఏమని కన్సిడర్ చేస్తారు? సీలెంటిరాన్ క్యావిటీ అని కన్సిడర్ చేస్తారు. సో దట్స్ వై దిస్ గ్రూప్ ఆల్సో గాట్ ద నేమ్ యాజ్ Coelenterata. ఓకే, see here these are aquatic and mostly marine. ఓకేనండి. సో జనరల్గా కానీ ఈ ఆర్గానిజమ్స్ యొక్క హ్యాబిటాట్ మనం అబ్జర్వ్ చేస్తే దే ఆర్ aquatic అంటే దే లివ్ ఇన్ వాటర్, వేరస్ మోస్ట్లీ మెరైన్ అని చెప్తున్నారు. అంటే మెజారిటీ ఆఫ్ ద యానిమల్స్ ఫ్రమ్ దిస్ Cnidaria ఆర్ మెరైన్, లివ్స్ ఇన్ సీ వాటర్. అంటే ఇండైరెక్ట్లీ హియర్ దే ఆర్ సేయింగ్ దట్ ఎస్ some are even they are able to live in fresh water. అంతే కదండి. కొన్ని ఆర్గానిజమ్స్ ఫ్రెష్ వాటర్లో కూడా ఉండొచ్చు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది అంటే జనరలీ హైడ్రా అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ అవుతుందండి. ఫ్రెష్ వాటర్లో ఉన్న ఆర్గానిజమ్స్కి మనం హైడ్రా అనేది ఒక ఎగ్జాంపుల్ కింద ఇవ్వచ్చు. ఓకే, దే సెడ్ సో దే ఆర్ సెసైల్ ఆర్ ఫ్రీ స్విమ్మింగ్. ఓకేనండి. సెసైల్ అంటే ఏంటి అంటే సపోజ్ హియర్ ఇన్ ద ప్రీవియస్ పిక్చర్ హియర్ వీ కెన్ సీ దట్ how this particular sea anemone like structure it attaches to the substrate. చూడండి ఏమవుతుంది, ఈ sea anemone like animals అనేవి
ఓకే, ఒక బేస్కి ఇక్కడ చూడండి ఒక రాక్కి అది బాడీ అనేది అటాచ్ అయ్యి ఉంది. సో ఇలాంటి మోడ్ ఆఫ్ లైఫ్ని జనరల్గా మనం ఏమంటాము అంటే సెడెంటరీ లేదా సెసైల్ మోడ్ ఆఫ్ లైఫ్ అని చెప్తాం. ఓకే, the next they also said that few of the animals or few of the organisms in that are free swimming. So here you can see one of the example, that is the Aurelia, okay, are also called as jellyfish. జనరల్గా మనము చాలాసార్లు టీవీలోని వాటిలోని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో జెల్లీ ఫిషెస్ ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ ఈజీలీ దే కెన్ స్విమ్స్ ఇన్ వాటర్. ఓకే, సో దట్ అరీలియా ఆర్ అదర్వైజ్ జెల్లీ ఫిష్. ఓకేనండి, ఇవేం చేస్తున్నాయండి, ఫ్రీలీ దే ఆర్ ఏబుల్ టు స్విమ్. అలాగా ఫ్రీగా స్విమ్ చేసే ఆ పర్టికులర్ ఆర్గానిజమ్స్ని జనరల్గా ఏమని కన్సిడర్ చేస్తారు అంటే మెడ్యూసా స్టేజెస్ కింద కన్సిడర్ చేస్తారండి. ఓకే, అంటే ద యానిమల్స్ ఆఫ్ నిడేరియా విచ్ క్యాన్ ఫ్రీలీ స్విమ్, those are called as medusoid stages లేదా medusa అని అంటారు. whereas like this sea animal like structure which just attaches to one of the base అంటే sessile mode of life ని జనరల్గా ఎగ్జిబిట్ చేస్తే వాటిని మనం ఏమంటున్నామంటే పాలిప్ స్టేజెస్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, బట్ సమ్ ఆఫ్ ద యానిమల్స్ in this nidaria have a ability that in their life cycle both the polyp stage and as well as the medusoid stage can be seen. ఓకే, చాలా కొన్ని యానిమల్స్కి ఆ టైప్ ఆఫ్ నేచర్ అనేది అవి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో ద నేమ్ నిడేరియా ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి డిరైవ్ అయిందండి, సో ఇట్ డిరైవ్డ్ ఫ్రమ్ నిడోబ్లాస్ ఆర్ నిడోసైట్స్. ఓకేనండి, వీటిలోని స్పెషలైజ్డ్ సెల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. జనరల్గా వాటి యొక్క బాడీ వాల్లోని ఈ స్పెషలైజ్డ్ సెల్స్ వాటిని ఏమంటున్నామండి నిడోబ్లాస్ లేదా నిడోసైట్స్ అని చెప్తున్నాం. సో జనరల్గా వీటిలో ఏముంటాయి అంటే విచ్ కంటైన్ ద స్టింగింగ్ క్యాప్సూల్. ఇందులోని ఒక స్టింగింగ్ క్యాప్సూల్ లేదా నెమాటోసిస్ట్ అనేది ఉంటుందండి. సో హియర్ యూ కెన్ సీ వన్ ఆఫ్ అ స్టింగింగ్ క్యాప్సూల్ లేదా దీన్నే మనం ఏమంటున్నామంటే ఇక్కడ నెమాటోసిస్ట్ అని చెప్తున్నారు. అదర్వైజ్ నెమాటోసిస్ట్. ఓకేనండి, నెమాటోసిస్ట్. సో విచ్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద టెంటికల్స్ అండ్ ద బాడీ, అంటే దాని యొక్క బాడీ వాల్ మీద కావచ్చు. అలానే యానిమల్స్ మనకి స్పెషల్ స్ట్రక్చర్స్ కనపడతాయి, వాటిని మనం టెంటికల్స్ అని చెప్తాం. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, సీ హియర్, మనము ఇందాకలో చూసిన ఈ అడామ్సియా లేదా సీ యానిమోన్ అనే ఈ యానిమల్లో మనకి ఈ పార్ట్స్ అన్ని కూడా ఏంటి అంటే టెంటికల్స్. సో జనరల్గా టెంటికల్స్ అనేవి ఎక్కడ అరేంజ్ అయి ఉన్నాయండి, సి దిస్ ఈస్ ద మౌత్ స్ట్రక్చర్. సో దాన్ని సరౌండ్ చేస్తూ ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ లాంటి టెంటికల్స్ అనేవి మనకి కనిపిస్తాయి. సో హియర్ దే గేవ్ వన్ ఆఫ్ ద ఆర్గానిజం హియర్ దట్ ఈస్ ఆఫ్ నథింగ్ బట్ ద హైడ్రా. ఓకేనండి, సో ఈ విధంగా హైడ్రా యొక్క డయాగ్రామ్ అయితే మనకి మెన్షన్ చేస్తారు. సో ఇందులో మనం కానీ చూస్తే సో హియర్ దీస్ ఆర్ ద టెంటికల్స్. సో ఈ టెంటికల్స్లో మనకి ఏం కనిపిస్తున్నాయో చూడండి, ఇక్కడ సమ్ స్పైన్స్ లాగా చిన్న చిన్న ముళ్ళుల్లాగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటి ఆ స్పైన్స్, సో ఇఫ్ యూ విల్ ఎక్స్పాండ్ దట్. ఓకే, సో హియర్ యూ కెన్ సీ మనకి ఒక శాక్ లాంటి స్ట్రక్చర్ అయితే కనపడుతుంది. ఇందాక మనం చెప్పాం కదండి, సో దట్ శాక్ లైక్ స్ట్రక్చర్ ఈస్ నథింగ్ బట్ ద నెమాటోసిస్ట్. ఓకే, నెమాటోసిస్ట్. అండ్ ఇప్పుడు ఆ నెమాటోసిస్ట్లో కానీ మనం చూస్తే ఇక్కడ మనకి ఒక థ్రెడ్ అనేది కనపడుతుంది. ఓకే, ఒక థ్రెడ్ లాంటి స్ట్రక్చర్ అనేది మొత్తము అక్కడ కాయిల్ అయ్యి మనకి ఆ పర్టికులర్ డయాగ్రామ్లో మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకేనండి, అండ్ హియర్ వన్ ఆఫ్ ద అనదర్ స్ట్రక్చర్ ఈజ్ ఆల్సో మెన్షన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ద ట్రిగ్గర్. ఇప్పుడు మనకి బయటికి ఇందాకట ఈ టెంటికల్స్ని ఎక్స్పాండ్ చేసి చూసేటప్పుడు కనిపించిన స్పైన్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ రిప్రజెంట్స్ ద ట్రిగ్గర్. ఏంటి ట్రిగ్గర్ అంటే జనరలీ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ విచ్ ఎక్స్పోజ్ టు ద ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్. అంటే ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్లోని ఏదైనా స్టిమ్యులస్ని ఏం చేయగలుగుతుందంటే అది రిసీవ్ చేయగలుగుతుంది. ఏంటి స్టిమ్యులస్ అంటే సపోజ్ ఈ యానిమల్కి దగ్గరలో ఏదైనా ఫుడ్ మెటీరియల్ కావచ్చు, ఏదైనా ఎనిమీ కావచ్చు, దానికి కాంటాక్ట్లోకి వస్తే ఎస్ ఇట్ ఈస్ ఏబుల్ టు రిసీవ్ దట్ సిగ్నల్. అంటే సపోజ్ ఇఫ్ సమ్వన్ విల్ టచెస్ us, yes definitely we know that yes someone is calling us or otherwise yes someone touched our hand. అంటే ఆ సెన్స్ ఆఫ్ టచ్ అనేది మనకి తెలుస్తుంది. ఓకేనండి, అంటే such type of the stimulus అంటే కాంటాక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ పార్ట్ విత్ ఎనీ ఆఫ్ ద అనదర్ యానిమల్, ఖచ్చితంగా ఆ స్టిమ్యులస్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ మేక్ దిస్ నెమటోసిస్ టు గెట్ యాక్టివేటెడ్. సో యాక్టివేట్ అయిన వెంటనే చూడండి అప్పటి వరకు ఏదైతే అక్కడ ఆ కాయిల్డ్ థ్రెడ్ చూసారా, థ్రెడ్ ఏదైతే కాయిల్ అయి ఉందో నౌ ఇట్ విల్ బి గెట్ లైక్ అటాక్స్ ద ఆపోజిట్ యానిమల్. చూడండి ఆపోజిట్ యానిమల్లోకి అటాక్ అయ్యి ఇది ఏం చేస్తుంది ఆ యానిమల్ బాడీలోకి సమ్ సబ్స్టెన్స్ అంటే కొంత ఏదైనా కెమికల్ అది ఏం చేస్తుంది అంటే దాని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంది.
సో కెమికల్ అనేది లైక్ ఇట్ immobilizes the opposite animal. So if that is a food, yes, it can take it as a food material. Suppose if it is a enemy, then easily that particular animal can escape from it. Okay. Nidoblast దేనికి యూజ్ అవుతున్నాయండి? ఫర్ యాంకరేజ్, డిఫెన్స్ అండ్ ఫర్ క్యాప్చర్ ఆఫ్ ద ప్రే. అంటే దాని యొక్క ఫుడ్ని అది కలెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రే అంటే ఇక్కడ ఫుడ్ని కలెక్ట్ చేసుకోవాలన్నా, డిఫెన్స్ అంటే ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్. ఓకే, ఎనిమీస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అట్ ద సేమ్ టైం యాంకరేజ్ అంటే ఏదైనా ఒక సర్ఫేస్కి అది అటాచ్ అవ్వాలి అన్న, ఫర్ దట్ ఆల్సో దిస్ పర్టికులర్ దట్ ఈస్ ఆఫ్ నిడోబ్లాస్ట్ ఆర్ హెల్ప్ఫుల్. నిడేరియన్స్ ఎగ్జిబిట్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్ డిప్లోబ్లాస్టిక్ నేచర్. ఓకేనండి. సో ఇక్కడ మనం యానిమల్స్ని జనరల్గా జర్మ్ లేయర్స్ని బేస్ చేసుకొని 2 డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం. డిప్లోబ్లాస్టిక్ అని, ట్రిప్లోబ్లాస్టిక్ అని. సో డిప్లోబ్లాస్టిక్ అంటే ఓన్లీ 2 జర్మ్ లేయర్స్, అంటే అవుటర్ ఎక్టోడర్మ్ అండ్ ఇన్నర్ ఎండోడర్మ్ మాత్రమే చూస్తాం. సో ఇక్కడ మనకి నిడేరియన్స్ అనేవి డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. ఓకే, మనకి ఆల్రెడీ మనం చదివాం పోరిఫెరాలో లైక్ న్యూమరస్ సెల్స్ ఉన్న దే ఆర్ అనేబుల్ టు ఫార్మ్ ద టిష్యూ. అండ్ ఈవెన్ అక్కడ మనం చెప్పే పినకోసైట్స్ కావచ్చు, కొయినోసైట్స్ కావచ్చు, అవి ఫామ్ చేసే లేయర్స్ని మనము జనరల్గా డెఫినెట్ లేయర్స్ కింద చెప్పం. ఎందుకు అంటే ఒక లేయర్ని ఫామ్ చేయాలన్నా, ఒక టిష్యూని ఫామ్ చేయాలన్నా ఖచ్చితంగా సెల్స్ అనేవి దేని మీద అరేంజ్ అయ్యి ఉండాలండి? డెఫినెట్లీ దోస్ షుడ్ బి అరేంజ్డ్ ఆన్ అ బేస్మెంట్ మెంబ్రెయిన్. ఓకేనండి. కానీ పోరిఫెరన్స్లో ఆ బేస్మెంట్ మెంబ్రెయిన్ అనేది అబ్సెంట్. కానీ ఇన్ కేస్ ఆఫ్ దీస్ దట్ ఈస్ ఆఫ్ ద నిడేరియన్స్ మనకి ఆ పర్టికులర్ బేస్మెంట్ మెంబ్రెయిన్ కనపడుతుంది. అలానే ఏవైతే పోరిఫెరన్స్లో నర్వ్ సెల్స్ అనేవి అబ్సెంటో ఆ నర్వ్ సెల్స్ అనేవి కూడా ఇక్కడ కనిపిస్తాయి. అయితే దట్స్ వై సెల్స్ ఆర్ ఏబుల్ టు కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్ అండ్ ఏబుల్ టు ఫార్మ్ అ టిష్యూస్ విచ్ కెనాట్ సీన్ ఇన్ ద కేస్ ఆఫ్ ద పోరిఫెరా. ఓకేనండి. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటి అంటే నిడేరియన్స్లోని మనకి టిష్యూస్ కనిపిస్తాయి. టిష్యూస్ కనిపించడానికి మెయిన్ రీజన్ నర్వ్ సెల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి, లేదా సెన్సరీ సెల్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. ఆ సెన్సరీ సెల్స్ లేదా నర్వ్ సెల్స్ అనేవి కూడా మనం కానీ ఇక్కడ నోటీస్ చేస్తే ఈ పర్టికులర్ డయాగ్రామ్లో సీ హియర్, సో దే ఆర్ అరేంజ్డ్ అండ్ ఫార్మ్ అ నెట్వర్క్. ఒక నెట్వర్క్ లాగా అరేంజ్ అయి ఉన్నదండి వాటి యొక్క బాడీ వాల్ దగ్గర. వాటి బాడీ అంతా కూడా ఈ నర్వ్ సెల్స్ లేదా సెన్సరీ సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే ఒక నెట్ లాగా ఫామ్ చేస్తాయి. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద నర్వ్ నెట్ అని చెప్తాం. ఓకే, సో ఎందుకోసము ఆ నర్వ్ నెట్ అనేది హెల్ప్ అవుతుంది అంటే ఇట్స్ హెల్ప్స్ ఇన్ సింపుల్ రిఫ్లెక్స్ పాత్వేస్. ఓకేనండి. అలానే ఇంటరాక్ట్ విత్ సెన్సరీ అండ్ కాంట్రాక్టైల్ సెల్స్. ఓకే, అంటే అందులో ఉన్న సెల్స్ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవ్వడానికి జనరల్గా వాటికి ఈ నర్వ్ సెల్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి. ఓకే, సో దట్ ఈస్ వై నర్వ్ సెల్స్ ఉండడం అనేది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ లైక్ ఎవల్యూషనరీ సక్సెస్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ద టిష్యూస్. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది నిడేరియన్స్లో ట్రూ డిప్లోబ్లాస్టిసిటీ కనపడుతుంది ఫస్ట్ టైం, డిప్లోబ్లాస్టిక్ నేచర్. అలానే లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏమో టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. They have a central gastrovascular cavity with a single opening mouth on hypostome. ఓకేనండి. సో ఇందాకలా మనం చెప్పుకున్నాం వీటిలోని బాడీలో ఉన్న ఏదైతే క్యావిటీ ఉన్నదో జనరల్గా ఆ క్యావిటీని మనం ఏమని చెప్తున్నామండి? గ్యాస్ట్రోవాస్కులార్ క్యావిటీ అని చెప్పాం. ఎస్, సో దిస్ క్యావిటీ ఈస్ కాల్డ్ యాజ్ ద గ్యాస్ట్రోవాస్కులార్ క్యావిటీ, లేదా దాన్ని మనం సీలెంటిరాన్ క్యావిటీ అని కూడా చెప్తాం. ఓకే, సో వీటిలోని సింగిల్ ఓపెనింగ్ ఉంటుంది. సింగిల్ ఓపెనింగ్ని మనం ఏమంటున్నామండి? మౌత్ అని చెప్తున్నాం. కాకపోతే మౌత్ అనేది ఎక్కడున్నదన్నారు? హైపోస్టోమ్. సో హైపోస్టోమ్ అంటే నథింగ్ బట్ ఆ స్మాల్ ప్రొట్రూజన్ అనేది స్టార్టింగ్లో ఇక్కడ కనపడుతుందండి, ఆ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ. సో ఆ బయట ఉండే ఆ ప్రొట్రూజన్ని జనరల్గా మనం ఏమంటామంటే హైపోస్టోమ్. ఓకే, అంటే దాని యొక్క బాడీకి యాంటీరియర్ మోస్ట్ రీజన్ ఒక మౌత్కి అటాచ్ అవుతూ బాడీకి అటాచ్ అవుతూ ఉన్న స్ట్రక్చర్ని జనరల్గా మనం హైపోస్టోమ్ అని అంటాం. ఓకే, సో డైజెషన్ ఈజ్ ఎక్స్ట్రాసెల్యులార్ అండ్ ఇంట్రాసెల్యులార్. వీటిలో మనకి 2 లేయర్స్ కనిపిస్తున్నాయి. సపోజ్ outer most layer ఏమవుతుంది అంటే, సో దట్ outer most layer is that is ectoderm. One more layer which is present internally, so that is of the endoderm. ఓకేనండి, ఎండోడర్మ్. జనరల్గా ఎక్టోడర్మ్నే మనం ఇక్కడ ఎపిడర్మిస్ అని, వెరాస్ ఎండోడర్మ్ని గ్యాస్ట్రోడర్మిస్ అని చెప్పొచ్చు. ఎందుకు ఇక్కడ గ్యాస్ట్రోడర్మిస్ అన్నాము అంటే, సీ హియర్ ఇక్కడ ఏవైతే మనకి సెల్స్ ఎండోడర్మల్ సెల్స్ ఇవేం చేస్తున్నాయండి? సెంటర్లోని ఉన్న ఆ గ్యాస్ట్రోవాస్కులార్ క్యావిటీ ఏదైతే ఉందో క్యావిటీని ఏం చేస్తున్నాయండి? ఇవి లైన్ చేస్తున్నాయి.
ఓకే, సో అందుకే గ్యాస్ట్రిక్ క్యావిటీని లైన్ చేస్తున్నాయి కనుక ఈ పర్టికులర్ లేయర్ని మనం ఏమంటున్నాము అంటే గ్యాస్ట్రోడర్మిస్ లేదా దాన్ని మనం ఎండోడర్మ్ అని కూడా చెప్పొచ్చు. సో డైజెషన్ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఫ్యూ ఆఫ్ ద డైజెస్టివ్ జ్యూసెస్, digestive enzymes actually they are released into this cavity. ఓకేనండి, డైజెస్టివ్ ఎంజైమ్స్ని ఏం చేస్తుంది, అది కొన్ని ఈ గ్యాస్ట్రిక్ క్యావిటీలోకి రిలీజ్ అవుతుంది. సో ఏదైతే ఫుడ్ అది కన్జ్యూమ్ చేస్తుందో ఆ ఫుడ్ని అక్కడ ఇన్ దిస్ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ లోపల అది ఏం చేస్తుందండి, డైజెస్ట్ చేసి దెన్ ఇట్ అబ్సార్బ్స్. ఆర్ ఎట్ ఎ టైమ్స్ if it is possible, it takes the food material directly into this endodermal cells and there it is digesting. So that's why digestion మనం ఏం చెప్తున్నామండి, extra cellular digestion or it can be a intracellular. Okay, some of the cnidarians examples, corals have a skeleton composed of calcium carbonate. ఓకేనండి, జనరల్గా మనము ఈ సీలెంట్రేట్స్లో 2 డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయని చెప్పాం, పాలిపాయిడ్ స్టేజెస్, మెడ్యూసాయిడ్ స్టేజెస్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారండి, దట్ దే హ్యావ్ అ స్కెలిటన్ విచ్ ఆర్ జనరల్లీ కాల్డ్ యాజ్ కోరల్స్. కోరల్స్ని ఫామ్ చేస్తాయి. సో కోరల్స్ దేంతో తయారవుతున్నాయి, జనరల్గా కాల్షియం కార్బోనేట్తో. లైక్ హౌ వీ హ్యావ్ ఎండోస్కెలిటన్ అంటే మనకి బోన్స్ ఉన్నది, స్కెలిటన్ పార్ట్ లేదా స్కెలిటల్ సిస్టమ్ ఉంది, ఎక్కడుంది, బాడీ లోపల ఉంది. That's why it is called as the endoskeleton. మరి ఇవి minute delicate organisms also need some protection, support. That's why what they will do is they'll secrete the calcium carbonate towards the outside and they'll form one exoskeleton. ఓకేనండి, అంటే the skeletal parts of these polypoid stages of cnidarians are actually called as corals. Okay, చూడండి, these are nothing but the exoskeletons of polypoid stages of the cnidarians. ఓకే, అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కోరల్స్ ఫామ్ చేసేవి ఏంటి అంటే, సో కోరల్స్ని ఫామ్ చేసేవి సో నిడేరియన్స్. ఏ గ్రూప్లో మనకి కనపడుతున్నాయండి, ఎస్ నిడేరియా. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద పాయింట్. మరి కోరల్స్ని ఎవరు ఫామ్ చేస్తున్నారంటే, పాలిపా లేకపోతే మెడ్యూసా అంటే పాలిప్. సో విచ్ సిస్టమ్కి రిలేటెడ్ ఇది అంటే, ఇది ఏ పార్ట్ అంటే, ఎస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ద స్కెలిటన్ పార్ట్. ఓకే, మరి ఇది దేంతో తయారవుతుందండి, ఎస్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. Okay, so that's about the corals. Yes, next. So cnidarians exhibit 2 basic body forms called polyp and medusa. ఇక్కడ ఈ పిక్చర్లో మనం చూస్తే మనకి మెడ్యూసాయిడ్ ఫామ్ కనపడుతుంది, పాలిపాయిడ్ స్టేజ్ కూడా కనపడుతుంది. సో సమ్ యానిమల్స్ లైక్ దిస్ జెల్లీ ఫిష్ ఆర్ అదర్వైజ్ అరీలియా త్రూ అవుట్ ద లైఫ్ దే క్యాన్ బి ఇన్ దట్ మెడ్యూసాయిడ్ స్టేజ్ ఓన్లీ. అంటే ఎప్పుడు అవి ఆ మెడ్యూసాయిడ్ స్టేజ్లోనే కనిపిస్తాయి. వేరాస్ సీ యానిమోన్ లేదా ఎడామ్సియా, సో సీ యానిమోను లేదా ఎడామ్సియా ఏదైతే ఉందో ఇది కూడా త్రూ అవుట్ ఇట్స్ లైఫ్ ఇట్ విల్ బీ ఇన్ అ పాలిపాయిడ్ స్టేజ్ ఓన్లీ. అంటే అరీలియా త్రూ అవుట్ ద లైఫ్ ఫ్రీ స్విమ్మింగ్ ఫామ్లోనే ఉంటుంది. ఎడామ్సియా ఎప్పుడు కూడా మ్యాక్సిమం సెసైల్, ఎట్ అ సర్టెన్ టైమ్స్ ఓన్లీ ఇట్ కెన్ మూవ్ అ లిటిల్ డిస్టెన్స్ ప్రిడేటర్స్ నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ లైఫ్ టైమ్ ఇట్ విల్ బీ ఇన్ అ సెసైల్ ఫామ్ ఓన్లీ. Okay, the former is a sessile and a cylindrical form like a hydra. చూడండి, ఇందాక మనము సీ యానిమోన్ చూసాము, ఈవెన్ హైడ్రా ఈజ్ ఆల్సో ఎలా ఉన్నదండి, ఇట్ ఈస్ ఆల్సో పాలిపాయిడ్ ఫామ్. ఓకే, అలానే దాని యొక్క బాడీ షేప్ ఏ విధంగా ఉంది అంటే సిలిండ్రికల్. ఓకే, అంటే వీళ్ళు ఏమంటున్నారు, సో పాలిప్ ఈస్ ద సిలిండ్రికల్ ఇన్ షేప్. ఓకేనండి, అది హైడ్రా అవ్వచ్చు లేదా అది సీ యానిమోనేనా అవ్వచ్చు. ఈజ్ అ sessile and cylindrical form like hydra, adamsia, etc. Whereas the latter is umbrella shaped and free swimming like arelia or the jellyfish. Okay, అంటే మెడ్యూసాయిడ్ స్టేజెస్ ఎలా ఉంటాయండి, మెడ్యూసాయిడ్ స్టేజెస్ ఆర్ జనరల్లీ umbrella shape. ఓకే, సో ఇవేమో లైక్ sessile, ఇవి మాత్రము ఫ్రీ స్విమ్మింగ్. Okay, those cnidarians which exist in both forms exhibit alternation of generations are also called as metagenesis. That is, polyps produce medusa asexually and medusa form polyps sexually. For example, obelia. Ante this picture represents the obelia which is called as sefer. ఎందుకు sefer అని అంటున్నారు అంటే
జనరల్గా వీటి యొక్క బాడీ అనేది జస్ట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ లానే ఉంటుంది, అంత డెలికేట్గా. ఓకే, సో యాజ్ దే ఆర్ థ్రెడ్ లైక్, జనరలీ ద కామన్ నేమ్ వాజ్ గివెన్ యాజ్ ద ఫర్. అండ్ జనరల్గా ఈ యానిమల్స్ అనేవి సీలో అంటే మెరైన్ హ్యాబిటెట్ కనుక వీటికి మనం సీ ఫర్ అని కామన్లీ మనం పిలుస్తూ ఉంటాం. సీ హియర్ జనరల్గా ఇది లైక్ ఒబీలియా యొక్క ఏమంటామండి కాలనీ, ఇది ఒక కొలోనియల్ ఫామ్ కాలనీ. సీ కాలనీలో మనం కానీ చూస్తే సో హియర్ మనకి ఏం కనపడుతున్నాయండి, సో హియర్ వేరియస్ పాలిపాయిడ్ ఫార్మ్స్ అనేవి కనపడుతున్నాయి. ఓకే, సో వాట్ వీ కెన్ సీ హియర్ పాలిపాయిడ్ ఫార్మ్స్. ఓకేనండి, పాలిపాయిడ్ ఫార్మ్స్. అలానే ఈ పాలిపాయిడ్ ఫామ్ ఏం చేస్తుంది అంటే, సో దిస్ ఈస్ ద పాలిప్ అండ్ ఈ పాలిపాయిడ్ ఫామ్ ఇట్ విల్ ఎగ్జిబిట్ ద asexual mode of reproduction. ఏం ఎగ్జిబిట్ చేస్తుందండి, asexual రీప్రొడక్షన్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే, అండ్ ఈ asexual రీప్రొడక్షన్ ఏ మోడ్ అంటే జనరల్గా బడ్డింగ్ ప్రాసెస్. ఓకేనండి, బడ్డింగ్ ప్రాసెస్. అండ్ ఆ బడ్డింగ్ ప్రాసెస్లో అదేం చేస్తుంది అంటే ఇట్ విల్ ఫార్మ్ మెడ్యూసా. చూసారా, సో ఇది ఒక మెడ్యూజాయిడ్ స్టేజ్. అంటే మనకి జెల్లీ ఫిష్ ఎలా అయితే ట్రాన్స్పరెంట్ అంబ్రెల్లా లైక్ స్ట్రక్చర్ ఉంటుందో ఇంచుమించుగా మనకు అదే ట్రాన్స్పరెంట్ నేచర్ అండ్ సర్కులర్ బాడీ అనేది మనకి ఇక్కడ కూడా కనపడుతుంది. సి ఈ మొత్తం బాడీ అంతా కూడా సరౌండ్ చేస్తూ ఏమున్నాయండి, హియర్ వీ కెన్ సీ ద టెంటికల్స్. సి టెంటికల్స్, ఇవన్నీ కూడా టెంటికల్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో లైక్ దిస్. అలానే ఏముంటాయి ఇక్కడ అంటే, సో హియర్ ఇట్ విల్ హ్యావ్ వన్ ఆఫ్ అ లైక్ మౌత్ అనేది ఉంటుంది. అలానే గొనాడ్స్ అనేవి ఉంటాయి. అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మెడ్యూసా ఎలాంటి ఫామ్ అండి, ఇట్స్ అ ఫ్రీ స్విమ్మింగ్, అంతే కదా. మెడ్యూసా అనేది ఫ్రీ స్విమ్మింగ్. సో ఎప్పుడైతే మెడ్యూసా అనేది రిప్రొడక్టివ్లీ, ఓకే, వెన్ ఇట్ ఈస్ యాక్టివ్, నౌ దిస్ మెడ్యూసాయిడ్ స్టేజ్ విల్ అండర్గో సెక్షువల్ రీప్రొడక్షన్. ఓకేనండి, సో మెడ్యూసా ఎగ్జిబిట్ చేసేది సెక్షువల్ రిప్రొడక్షన్. ఎందుకంటే వీటికి ఏమున్నాయండి ఇక్కడ, సో దే ఆర్ ప్రొవైడెడ్ విత్ ద గొనాడ్స్. గొనాడ్స్ ఉన్నాయి కనుక వాటి నుంచి గ్యామిట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో గ్యామిట్స్ యొక్క ఫ్యూజన్ రిజల్ట్ వలన జైగోట్ అండ్ ఫర్దర్ డెవలప్మెంట్లో అది ఏం ఫామ్ చేస్తుంది అంటే పాలిప్ని ఫామ్ చేస్తుంది. సో హియర్ వాట్ వీ హ్యావ్ టు సీ ఇస్ పాలిప్ by asexual mode of reproduction it produces the medusa, whereas the medusa by sexual mode of reproduction it produces the polyp. Okay, so దీన్ని కొంచెం మనము అర్థం చేసుకుందాం. సో ఏమన్నామండి, సో ఫస్ట్ థింగ్ ఏంటిది, ఫస్ట్ ఏం తీసుకుందాం, పాలిప్ తీసుకుందాం. సో పాలిప్ నుంచి ఏమొస్తుందండి, మెడ్యూసా వస్తుంది అన్నాం. మరి మెడ్యూసా నుంచి ఏమొస్తుంది, పాలిప్ వస్తుంది. సో పాలిప్ నుంచి మెడ్యూసా రావాలంటే ఏ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము, సో దట్ ఈస్ బై ద asexual మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. మరి మెడ్యూసా నుంచి పాలిప్ ఎలా ఫామ్ అవుతుందండి, బై సెక్షువల్ మోడ్ ఆఫ్ లైఫ్. ఓకే, సో మెడ్యూసా నుంచి పాలిప్ ఎలా ఫామ్ అవుతుంది, బై సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. ఓకే, సో ఈ విధంగా పాలిప్ నుంచి మెడ్యూసా నుంచి పాలిప్ ఏమవుతున్నాయండి, ఇలా ఆల్టర్నేటివ్లీ ఫార్మ్స్. ఓకే, ఆల్టర్నేటివ్గా ఒకదాని తర్వాత ఒకటి అలాగా అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో జనరల్గా ఆ ప్రాసెస్ని మనం ఏమంటాము అంటే, సో దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటాము అంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మెటాజెనిసిస్ అని చెప్తారండి. ఓకే, లేదా ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్. ఓకే, ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్. ఓకేనండి, ఎందుకు ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అన్నాము, బికాస్ పాలిప్ నుంచి మెడ్యూసా నుంచి పాలిప్, లైక్ దిస్ ఆల్టర్నేటివ్లీ దే విల్ రిపీట్ దిస్ సైకిల్. సో దట్స్ వై దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్, విచ్ ఈస్ అ వెరీ లైక్ which is a characteristic feature of which of the animal, that is of Obelia. ఓకేనండి, సో జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో ఓన్లీ లైక్ హైడ్రా అండ్ సీ యానిమల్, లేదా దాన్ని మనం అడామ్సియా అని కూడా చెప్తాం. ఇది మాత్రము త్రూ అవుట్ ద లైఫ్ ఎలా ఉంటాయండి, పాలిప్ స్టేజ్లోనే ఉంటాయి. మరి త్రూ అవుట్ ద లైఫ్ మెడ్యూసా స్టేజ్లో ఉన్నది లైక్ దట్ ఈస్ ఆఫ్ అరీలియా లేదా జెల్లీ ఫిష్. కానీ వాటి యొక్క లైఫ్ టైంలో పాలిప్ మెడ్యూసా ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేటివ్గా ఫామ్ చేసే నిడేరియన్ ఏంటి అంటే ఒబీలియా, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సీఫర్. ఓకేనండి, సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్, దట్ ఈస్ ఆఫ్ నిడేరియా.
ఓకేనండి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ యూ నో. సో వన్స్ విల్ గో విత్ దోస్. సో వన్ ఈస్ ద ఫైసాలియా, దాన్ని మనం ఏమన్నామండి, పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్. అలానే ఎడామ్సియా, దట్ ఈస్ ఆఫ్ సీ యానిమోన్, పెన్నాచులా, సీ పెన్, గార్గోనియా, సీ ఫ్యాన్, అండ్ మియాండ్రినా, దట్ ఈస్ ఆఫ్ బ్రెయిన్ కాలర్. సో మియాండ్రినా, దట్ ఈస్ అ బ్రెయిన్ కారల్. సో ఎందుకు ఆ నేమ్స్ కామన్ నేమ్స్ వచ్చాయి, అసలు ఏంటి యానిమల్స్ అనేవి కూడా ఒక్కసారి చూద్దాం. గార్గోనియా చూడండి, ఇది గార్గోనియా. సో గార్గోనియా చూస్తే మనము ఇది కూడా అంతే చూడండి, ఒక బేస్కి ఇది అటాచ్ అయ్యి ఉంది. ఓకే, అండ్ ఇది మొత్తము కూడా మనం అబ్జర్వ్ చేస్తే చూడటానికి లైక్ ఎక్స్పాండ్ అయ్యి ఉంది. ఓకే, జస్ట్ లైక్ అ ఫ్యాన్, హ్యాండ్ ఫ్యాన్. ఓకేనండి. సో దట్స్ వై it is commonly called as sea fan. So Gorgonia is called as sea fan. This is a sea pen, Pennatula. చూడండి. So like one of a main axis like center body, and దాని నుంచి పక్కకి చాలా అన్ని మనకి స్ట్రక్చర్స్ అనేవి కనపడుతున్నాయి. ఓకే, సో లైక్ దిస్. ఒకప్పుడు రాయటానికి లైక్ ఫెదర్స్ యూస్ చేస్తూ ఉండేవాళ్ళు కదండి, తెలిసిందే మనకి. సింక్లో ముంచి వాటితో రాస్తూ ఉండేవాళ్ళు. ఇంచుమించుగా దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉండడం వలన వీటికి జనరల్గా మనం ఏమని చెప్తున్నామంటే సీ పెన్ అని మనం చెప్తున్నాం. సో ద నెక్స్ట్ ఈస్ ద అనదర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో దట్ ఈస్ ఆఫ్ ద ఫైసాలియా. ఓకేనండి, దాన్ని మనం ఏమంటున్నాము, పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని చెప్తున్నాం. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ అ కొలోనియల్ ఆర్గానిజం. ఓకేనండి, కొలోనియల్ ఆర్గానిజం కింద కన్సిడర్ చేస్తాం. యాక్చువల్గా ఇది ఏం చేస్తుంది అంటే వాటర్ పైన ఫ్లోట్ అవుతూ ఎంటైర్ కాలనీని అది మెయింటైన్ చేయగలుగుతుంది. సో ఆ ఫ్లోట్ అవ్వడానికి దానికి ఒక ఫ్లోటింగ్ స్ట్రక్చర్ అనేది అది ఫామ్ చేసుకుంటుంది. చూడండి, ఇది జనరల్గా ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ అనేది వాటర్ సర్ఫేస్ మీద అది ఫ్లోట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ద మియాండ్రినా. ఏంటంటే మియాండ్రినా అంటే, సో మియాండ్రినా కూడా ఒక కామన్ నేమ్ ఉంది. జనరల్గా దీనిని బ్రెయిన్ కోరల్ అని పిలుస్తూ ఉంటారు. ఓకేనండి, అంటే ఇది పాలిపాయిడ్ స్టేజే. సో ఇది ఏం చేస్తుందండి, కాల్షియం కార్బోనేట్తో దాని యొక్క ఎగ్జోస్కెలిటన్ని ఫామ్ చేసుకుంటుంది. సో మనం ఈ పిక్చర్స్ రెండిట్లోనే అబ్జర్వ్ చేస్తే మనకి ఈ ఏవైతే స్మాల్ డిప్రెషన్స్, ఓకే, ఈ ఫోల్డింగ్స్ ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఇంచుమించుగా మన బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్లోని ఏవైతే మనకి ఆ ఫోల్డింగ్స్ ఉంటాయో లైక్ సల్సీ అండ్ గైరీ అని అంటాం. సో జనరల్గా ఆ ఫోల్డింగ్స్తో కంపేర్ చేస్తూ దీనికి కామన్గా ఏమేమి నేమ్ ఇచ్చారు అంటే బ్రెయిన్ కోరల్ అని దానికి నేమ్ ఇవ్వడం జరిగింది. అప్ టు నో వీ హ్యావ్ స్టడీడ్ దట్ నిడేరియన్స్ ఆర్ ఏమన్నామండి, ఎస్ దీస్ ఆర్ ద మల్టీసెల్యులార్. ఇంతకంటే క్విక్గా మనం చెప్పేసుకుందాం. సో దీస్ ఆర్ మల్టీసెల్యులార్ అండ్ దీస్ ఆర్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ దే ఆర్ ఏబుల్ టు ఎగ్జిబిట్. ఓకేనండి, లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ టిష్యూ లెవెల్ అని చెప్తున్నాము. అండ్ వీటిలో మనకి 2 జర్మ్ లేయర్స్ కనిపిస్తున్నాయి. వాటిని మనం ఏమంటున్నామండి, డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అంటున్నాం. అందుకనే అట్ ద సేమ్ వే వీటిలో వచ్చేసేటప్పటికి మనకి లైక్ మెయిన్లీ మెటాజెనిసిస్ అనే ఫీచర్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటి మెటాజెనిసిస్ అంటే, ఒక సెసైల్ పాలిప్ స్టేజ్ ఏదైతే ఉంటుందో అది ఒక ఫ్రీ స్విమ్మింగ్ మెడ్యూసాయిడ్ స్టేజ్ని, అలానే దట్ ఫ్రీ స్విమ్మింగ్ మెడ్యూసాయిడ్ స్టేజ్ అనేది ఒక సెసైల్ పాలిప్ని ఫామ్ చేయగలుగుతున్నది. ఆ పర్టికులర్ ఫినామినాని జనరల్గా మనం ఏమంటున్నామంటే దట్ ఈస్ కాల్డ్ as the metagenesis. Okay, where the polyp is asexually reproduced and form a medusa, and the medusa will form polyp by sexual reproduction. Okay, next we also have studied that polyp is the sessile one, whereas the medusa is the free swimming one. Okay, whereas they do have a specialized cells called as nidoblast cells, which are mainly helps in like anchorage, food collection, and as well as the defense. And in them the digestion is both intracellular and as well as the extracellular digestion can be seen. In these animals, a type of the symmetry they are exhibiting is radial symmetry. Okay, and we have studied some examples like Obelia, which is a best example, which is exhibiting the metagenesis, which is commonly called as sea fur. Gorgonia, which is the sea fan. Pennatula, which is the sea pen. And then Adamsia, which is commonly called as sea anemone. Okay, Nandi? So these are the few examples of Nidaria.